హలో ఫ్రెండ్స్. అయితే చాలా రోజులకు నేను ఫేస్ రివీల్ చేస్తూ మరి వీడియోస్ చేస్తున్నా. ఇప్పటినుంచైనా మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఏంటంటే నేను ఈరోజు తెచ్చిన వీడియో ఏంటంటే మీకు అందరికి యూజ్ అయ్యే వీడియో. ఇంకోటి యూత్ అందరూ తెలుసుకోవాల్సిన వీడియో ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? ఇప్పుడు 7 డేస్ చైనా లోన్ యాప్స్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మనకు లోన్ అనేది ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. అయితే మనకు సిబిల్ స్కోర్ లేకున్నా మనకు లోన్ వస్తుందని, మనం ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో జాబ్ లేని సిట్యుయేషన్‌లో ఏ సిట్యుయేషన్‌లో అయినా కూడా మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి బైక్ ఈఎంఐ అని ఉంటది. ఇంట్లో ఖర్చులకన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఎవ్వరిని అడగలేక ఈ 7 డేస్ చైనా లోన్ యాప్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఈ 7 డేస్ చైనా లోన్ యాప్స్ అనేది ఎలా ఉంటాయంటే, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యూజ్ చేసుకొని కొన్ని చైనా లోన్ యాప్స్ అయితే కొన్ని యాప్స్ మరీ అసలు నీ ఆధార్ కార్డ్ అడగకుండా పాన్ కార్డ్ నంబర్ లేదంటే ఓన్లీ ఆధార్ కార్డ్, ఇంకా కొన్ని ఏందంటే కొన్ని యాప్స్ అసలు నువ్వు ఏవి గూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏందంటే జస్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఇంకా నీ బ్యాంక్ అకౌంట్, తర్వాత పాన్ కార్డ్ నంబర్ ఇవి ఎంటర్ చేస్తే చాలు. మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే తర్వాత ఈ లోన్ యాప్స్ అనేది ఎలా ఉంటున్నాయంటే, మీకు ఒక 2000 ఇస్తే, ఫర్ సపోజ్ మీ పేరు మీద ఒక 2000 ఇస్తే మీరు మీ ప్రొఫైల్ ఫోటో అప్‌లోడ్ చేస్తారు. ఇంకేంటంటే పాన్ కార్డ్ ఫోటో, ఇంకా ఆధార్ కార్డ్ ఫోటో గూడా అప్‌లోడ్ చేస్తారు. అయితే ఒక 2000 ఇస్తే ఆ 2000కు ఇంచుమించు నీకు 800 ప్రాసెసింగ్ ఫీ అని కట్ చేసుకొని 1200 నీ అకౌంట్‌లో ఏస్తున్నాయి. అది గూడా 1200 7 డేస్‌లోనే కట్టాలంటారు. కానీ మనకు అరేంజ్‌మెంట్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఎప్పుడు 6 డేస్‌కే స్టార్ట్ అవుతుంది. సిక్స్త్ డేన వాళ్ళు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి ఇట్లా మీరు లోన్ తీసుకున్నారు, ఖచ్చితంగా కట్టాలి. కట్టకపోతే మీ మార్ఫింగ్ ఫోటోస్ రిలీజ్ చేస్తాం. లేదంటే మొత్తం వై మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీ మార్ఫింగ్ ఫోటోస్ పంపిస్తామని ఇట్లా బెదిరిస్తారు. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ చిక్కులకెంచి, ఈ స్కామ్‌లకెంచి ఎలా తప్పించుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే సింపుల్‌గా ఏం లేదు ఫ్రెండ్స్. నేను ఒక సంఘటన చెప్తా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్‌కి జరిగింది. అతను ఏం చేస్తాడంటే ఇలానే కొంచెము ఎమర్జెన్సీ ఉండి ఒక 5000 అనేది ఇదే 7 డేస్ చైనా లోన్ యాప్స్‌లో ట్రై చేశాడు. అయితే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని నంబర్స్ అనేది ఇలా కొన్ని ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని తెలియక నంబర్స్ అనేది రిఫరెన్స్ నంబర్స్ అనేది ఇచ్చాడు. అయితే తర్వాత ఏమైందంటే ఆ 5000కి వాళ్ళు ఏందంటే అన్నీ కట్ జేసుకోంగా 2400 చేంజ్ ఏమో అకౌంట్‌లో ఏసారు. అయితే సరే అవైనా సరిపోతాయి గదా! ఈ ఎమర్జెన్సీ టైమ్‌లో ఎవరిని అడిగినా పైసలు ఇవ్వట్లే గదా! అని అతను ఆ అమౌంట్ తీసుకున్నాడు. తీసుకున్నాంక తర్వాత ఏం చేశారంటే 6 డేస్‌కి అరేంజ్‌మెంట్ స్టార్ట్ చేశారు. నీ మార్ఫింగ్ ఫోటోస్ పెడతాం, అది పెడతాం అని బెదిరిస్తే నా ఫ్రెండ్ నా దగ్గరకొచ్చి ఇట్లా బెదిరిస్తున్నార్రా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే వీడేం చేశాడంటే వానికి నేను సలహా ఇచ్చా. "ఏం కాదురా, ఏమైతే అది అయితది. నువ్వు రెస్పాన్స్ అవ్వకు. అసలేం అవ్వదు" అని మోటివేట్ చేసిన. అయినా గూడా తన మనస్తత్వం ఏందంటే చాలా అంటే చాలా చిన్నది. ఏ ఏ ఆహ్, సమస్య వచ్చినా గూడా అసలు తీసుకోలేదు. చాలా సెన్సిటివ్. అయితే అట్లాంటి వాడు ఏం చేశాడంటే ఫ్రెండ్స్‌నో, వేరే వాళ్ళని ఎప్పుడు అడగని ఫ్రెండ్స్‌నో వాళ్ళని అమౌంట్ అడిగి 5000 పేమెంట్ ఉంది కాబట్టి 5000 కట్టేసాడు. తర్వాత వాళ్ళు మళ్ళా అరేంజ్‌మెంట్ స్టార్ట్ చేసి "నువ్వు 5000 కాదు ఇంకా కట్టాలి" అని స్టార్ట్ చేశారు. అప్పుడు నేను అతను ఫోన్ తీసుకొని చూస్తే ఏందంటే ఒక 10 చైనా లోన్ యాప్స్ ఆల్రెడీ టిక్ టిక్ అని పెట్టి అన్నిట్లో అప్రూవల్ అనేది అమౌంట్ అనేది వచ్చినట్టు అప్రూవ్డ్ అని ఉంది. అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక్క యాప్‌లోనే 10, 20, 30 యాప్స్ దాకా గూడా ఆటోమేటిక్ అప్లై చేసుకుంటుంది. ఆ అమౌంట్ గూడా మన అకౌంట్‌లో పడేది గూడా ఉండదు. కానీ వాళ్ళు మాత్రము అమౌంట్ అనేది మనతో కట్టిపిచ్చుకుంటున్నారు. ఇట్లా మా ఫ్రెండ్‌కి జరిగినట్లు ఇంకెవరికి జరగదనేది నేను ఈ వీడియో చేస్తున్నా. అది ఫస్ట్ టైమ్ ఫేస్ రివీల్ చేస్తున్నా. అయితే నేనేం చేశానంటే మన సబ్‌స్క్రైబర్స్‌కి మన ఛానెల్‌లో గూడా ఎంతోమంది ఇలా అవసరం ఉండి గూడా తీసిన వాళ్ళుంటారు. అయితే మన సబ్‌స్క్రైబర్స్‌కి ఉపయోగపడతదని నేనేం చేశానంటే నేనే ట్రై చేశాను. నేనే ట్రై చేసి చైనా లోన్ యాప్స్‌లా నేనే ట్రై చేసి
ఒకసారి ట్రై చేశాను. నాకు కూడా సిబిల్ స్కోర్ అంతగా ఏం లేదు. 7, 12 ఏమో ఉంటది. నేను ఒకసారి ట్రై చేశాను నాకొస్తదా రాదా అనేది. అయితే లక్కీగా వచ్చింది. వచ్చింది నేను చూ చూడండి ఆహ్, నాకు 6 డేస్‌కే అరేంజ్‌మెంట్ స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మీకు స్క్రీన్‌షాట్ పక్కకు కూడా పెడతాను. మొబైల్ స్క్రీను. అయితే ఇక్కడ చూడండి నేను వేరే వేరే నంబర్స్ ఇచ్చాను. ఏందంటే మీరు ఒకసారి మీరు కూడా చైన్ యాప్‌ల ఈ 7 డేస్ లోన్ యాప్స్‌ల ట్రై చేయాలనుకున్నా గూడా వేరే పనిచేయని నంబర్స్ ఇవ్వండి. ఇచ్చినంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నేమ్స్ కూడా ఫాదర్ నేమ్ కాడ వేరే వేరే నేమ్స్ ఇచ్చేసేయండి. అయితే ఇక్కడ చూడండి నాకు అసలు పనిచేయని నంబర్సే పెట్టారు. అయితే పెట్టాక ఇక్కడ ఇంకోటి ఏందంటే సింపుల్‌గా చూసుకుంటే వీళ్ళు అసలు మీరు లోన్ చేసుకున్నారు రూ. 2511 ఇట్లా అని చూపిస్తుంది. నేను అసలంటే సంథింగ్ క్రెడీ అని ఒక యాప్ ఉండే. అందులో ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉండే. అది వీళ్ళు ఎలా చేస్తారంటే ప్లే స్టోర్‌లో రిలీజ్ చేస్తుర్రు యాప్. కానీ క్రెడిట్ స్కోర్ చెక్ యాప్ అని ఇట్లా అని రిలీజ్ చేస్తుర్రు. కానీ లోపల యాప్ ఓపెన్ చేసి చూస్తే లోన్ తీసుకోవడానికి 7 డేస్ ఈ లోన్ తీసుకోవడానికనేది చూపిస్తుందన్నమాట యాప్. గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళనే మోసం చేసి మరి యాప్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే అలా చేసి నేను 3000 2 యాప్‌ల అంటే ఒకటే యాప్‌ల 2 యాప్స్ ఉన్నాయి. అందులోనూ మళ్ళా 2 యాప్స్ ఉన్నాయి. 3000 నాకు అప్రూవ్డ్ వచ్చింది. అకౌంట్‌లో కూడా పడ్డాయన్నమాట. అకౌంట్‌లో పడ్డాంక ఇక నాకు అమౌంట్ 3000 అన్నప్పుడు 3000 అట్లా క్రెడిట్ అవ్వాలి గదా! అలా లేదు. నాకేందంటే 1800 క్రెడిట్ అయినాయి. అంటే 3000లో 1200 వాళ్ళు కట్ జేసుకున్నారు. అంటే కట్ జేసుకొని మనకి 1800 క్రెడిట్ చేస్తారు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తర్వాత నాకు సరే అయితమనే అని నేను మన సబ్‌స్క్రైబర్స్ కూడా వీడియో కంటెంట్ అవుతది గదా! అని నేను ఇబ్బంది పడైనా గూడా నేను వీడియో కోసం నేను ట్రై చేశాను. అసలు ఎలా ఉంటది ఈ యాప్స్ ఈ 7 డేస్ యాప్స్ అనేది ఎలా ఉంటాయని ట్రై చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు బెదిరియడానికి నంబర్స్ పెడతారు. మీరు అస్సలు రెస్పాండ్ అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పేదేందంటే, ఇట్లా ఈ చిక్కుల్లో పడ్డా గూడా ఎలా తప్పించుకోవాలనేది నేను చెప్తున్నా. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎంకరేజ్ మాత్రం చేయట్లేదు. ఇందులో మీకు అవసరం లేకున్నా గూడా ఖచ్చితంగా లోన్ తీసుకొని ఇట్లా ఇబ్బంది పడండి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే, ఒకవేళ పడ్డా గూడా ఒకవేళ అత్యవసరం అనిపించినప్పుడు మీరు తీసుకోవాలనుకున్నా గూడా నేను చెప్పినట్లు చేయండి ఫ్రెండ్స్. ఏందంటే ఇక్కడ చూడండి, వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. ఈ నంబర్‌లకు మీరు లోన్ తీసుకున్నట్లు మీ ఫోటో, మీ పాన్ కార్డ్ అన్నీ పెడతాను అని అరేంజ్‌మెంట్ చేశారు. నేను అసలు రెస్పాండే అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత నేను నా ప్రొఫైల్ పిక్ అనమాట. అంటే నేను లోన్ తీసుకునేటప్పుడు ప్రొఫైల్ పిక్ తీసుకోమంటది గదా! ఆ పిక్ పెట్టారు. ఆధార్, పాన్ కార్డ్ పెట్టారు. అంతే ఏం పెట్టలేదు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టాంక నేను రెస్పాండ్ అవ్వలేదు. అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. ఒక 4 ఇంచుమించు అతను 1 డే, 2 డేస్ ఇట్లా మెసేజ్ పెట్టాడు, కాల్స్ చేశాడు. నేను రెస్పాండ్ అవ్వలే. ఇక తర్వాత వదిలేశారు. వాళ్ళు ఇంచుమించు చూడండి నేను ట్రై చేసి గూడా ఒక 2 మంత్స్, 3 మంత్స్ దగ్గరకొస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఒక్క కాల్ లేదు, మెసేజ్ లేదు, అసలు వాట్సాప్‌లో ఏది లేదు. ఇది ఏందంటే జస్ట్ మిమ్మల్ని స్కామ్ జేయడానికి ఫ్రెండ్స్. మీరు తీసుకున్న అమౌంట్ కన్నా డబల్ కట్టమంటారు. ఒకవేళ మీరు కట్టారనుకో వాళ్ళు మాత్రం వదలరు ఫ్రెండ్స్. ఏందంటే ఇంకా కట్టాలి. వాళ్ళకు అర్థమైతది. ఏందంటే ఇతను కట్టేవాడు. ఇతని నుంచి ఇంకా పిండుకోవాలి. ఇంకా మనీ కడతాడు అనే దృష్టితోని ఆటోమేటిక్ వాళ్ళు కట్పించుకుంటారనమాట. అయితే ఇక్కడ కట్పించుకున్నాంక తర్వాత ఈడ మెయిన్ మంచి విషయం ఏందంటే యాప్స్ అనేది బ్యాన్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఆ యాప్స్ బ్యాన్ అయినంక సింపుల్‌గా మనము ఆ యాప్ ఓపెన్ చేసి కట్టాలన్నా, ఒకవేళ మన దగ్గర పైసలుండి కట్టాలన్నా గూడా కట్టడానికి ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే యాప్ అనేది బ్యాన్ అవుతది. ఇక్కడ చూడండి నేను ఒకసారి ట్రై చేశాను. యాపు మళ్ళా బ్యాన్ అవ్వగలదని ఏపీకే ఫైల్ వాట్సాప్‌లో షేర్ చేసి మరీ ట్రై చేశాను. అక్కడ ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి దిస్ యాపిక్ ఫైల్ మైట్ బి హార్మ్‌ఫుల్ ఫర్ యువర్ డివైస్. అంటే ఇది యాప్ అనేది బ్యాన్ అయ్యింది. ఇది ఓపెన్ చేయకండి అని వాట్సాపే చెప్తుంది. అంటే సింపుల్‌గా ఏంది లేదు ఫ్రెండ్స్. ఈ యాప్‌లు అనేది ఆటోమేటిక్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేస్తారు. బ్యాన్ అయిపోద్ది. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? అయితే యాప్‌లు అనేది మాత్రం పనిచేయవు. ఒకవేళ మీరు పేమెంట్ కట్టాలన్నా గూడా. అయితే వాళ్ళు అందుకే వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతారన్నమాట. అట్లా అరేంజ్‌మెంట్ చేస్తారు. మీరు రెస్పాన్స్ అవ్వలేరనుకో మీరు తప్పించుకున్నట్లు అసలు అవి కట్టాల్సిన అవసరం కూడా ఉండదనమాట. మీరు రెస్పాన్స్ అయ్యిరనుకో అది ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం వదలరనమాట. ఓకేనా?
ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యాప్‌లో లోన్ ట్రై చేస్తే ఇది సంథింగ్ మే క్రెడిట్ స్కోర్ యాప్ లాగా ఉంది. అది ట్రై చేస్తే ఇందులో ఈ యాప్‌లోని ఇంచుమించు చూడండి ఒక 10, 20 యాప్స్ వరకు లోన్ అనేది ట్రై చేయనీకొచ్చింది. ఇక్కడ చూడండి ద హైయెస్ట్ విత్‌డ్రాయల్ లిమిట్ 13,600 అప్లై నౌ పైన ఉంది. అప్లై నౌ పైన క్లిక్ చేస్తే అన్ని యాప్స్‌లో మీరు ఒకసారి డీటెయిల్స్ ఇచ్చారనుకో ఆ డీటెయిల్స్ బట్టి అన్ని యాప్స్‌లో లోన్ అనేది ఆటోమేటిక్‌గా ట్రై చేసుకుంటది. మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి లేకపోతే రిజెక్ట్ అవుతాయి. అంతే అన్నమాట. ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో మీరు కట్టాల్సిన అవసరం లేదు. అప్రూవ్ అయిందనుకో మీరు ఏందంటే మీరు భయపడి ఒక్కసారి కట్టిరనుకో ఇంకా కూడా కట్టించుకుంటారు. అట్లా కట్టకుండా ఉన్నారనుకో ఏమవ్వదు. మెయిన్ ఏం చెప్తున్నా అంటే ఈ ఈ జోలికి మాత్రం ఎళ్ళకండి. మీకు జర సిబిల్ స్కోర్ మంచిగుంటే మంచి గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్‌లోనే ట్రై చేయండి వస్తదనమాట. ఇక్కడ చూడండి ఈడ ఒక అమౌంట్ నేను ట్రై చేశాను. ఇక్కడ ట్రై చేస్తే అమౌంట్ అనేది లోన్ ₹3,798 అని చూపిస్తుంది. ఇక్కడ తర్వాత జీఎస్టీ కట్ చేసుకుంటారంట. అసలు ఈ యాప్స్‌కే గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వదు. అట్లాంటిది జీఎస్టీ ₹232 కట్ చేసుకుంటదంట. తర్వాత ఓవర్ డ్యూ చార్జెస్ రోజుకి 10% పడతదంట. ఇంకోటి అది టైమ్ సర్కిల్ 7 డేస్ మాత్రమేనంట. ఇంట్రెస్ట్ జీరోనంట. కానీ ఇంట్రెస్ట్ జీరో అంటున్నావు గానీ ఈడ ఎంత దింగుతున్నావు వెరిఫికేషన్ ఫీ ₹1,288. నీకు ₹3,798 ఇస్తే అందులో 232 ఆల్రెడీ మైనస్. తర్వాత 1,288 మైనస్. నీకు వచ్చేటిది ₹2,278. అయితే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మిమ్మల్ని కట్టమనేది ఎంత 3,800 చిల్లర కట్టమంటారు. అంటే ఇది సింపుల్‌గా ఏందంటే ట్రాప్ ఫ్రెండ్స్. చాలా ట్రాప్. ఇలా చాలా మంది గూడా ఇట్లా అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారని కొందరు సూసైడ్స్ ఇట్లా గూడా ట్రై చేసుకుంటారు. అట్లాంటి ఆలోచనలు గూడా వస్తాయి. సింపుల్‌గా ఏం లేదు ఫ్రెండ్స్. అసలు మీరు దీంట్లో లోన్ అనేది తీయకండి. మీరు ఒకవేళ మీ ఇంట్లో చెప్పినా గూడా ఏమనరు. లైట్ తీసుకుంటారంటే తీసుకొని మీరే రిటర్న్ వాళ్ళని స్కామ్ చేయండి అంతే. నేను ఒకసారి ట్రై చేశాననమాట. ఇప్పుడు ఈ లోన్ అనేది నేను ఎట్లైనా మన సబ్స్క్రైబర్స్‌కి, మన వ్యూవర్స్‌కి చాలా మందికి ఉపయోగపడతది కాబట్టి నేను అయినా గూడా తీసినా అనమాట. అయితే తీసినాక మా ఇంట్లో గిట్లా మార్ఫింగ్ ఫోటోలు పెడతారంట. మా మమ్మీకి చెప్తే గూడా ఎందుకు నువ్వు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తావు గదా! అవిటి గురించి భయపడతావు. వాళ్ళనే నువ్వు రిటర్న్ మార్ఫింగ్ జెయి అని ఇట్లా చెప్పారనమాట. అంటే చూడండి మీరు చెప్పే విధానంలో ఉంటది. మీ పేరెంట్స్‌కైనా, మీ ఫ్రెండ్స్‌కైనా చెప్పే విధానంలో ఉంటది. ఒకవేళ మీరు అంతగా భయపెట్టిస్తే సింపుల్‌గా ఇంట్లోనైనా, ఫ్యామిలీతోనైనా, ఫ్రెండ్స్‌తోనైనా షేర్ చేసుకోండి. వాళ్ళు మోటివేట్ చేస్తారు. లేదంటే మీకు అరే ఏం కట్టకురా, కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాకు మార్ఫింగ్ ఫోటోలు అవి పంపించినా నువ్వని ఎట్లా గుర్తుపడతావురా? మేము గుర్తుపట్టము. నీ పైన నాకు నమ్మకం ఉందని వాళ్ళు రిటర్న్ చెప్తారు. ఒకసారి చెప్పి చూస్తేనే గదా! మీ ప్రాబ్లమ్ అనేది, మీ సమస్య అనేది వాళ్ళకి చెప్పి చూస్తేనే గదా అర్థమయ్యేది. లేకపోతే ఎట్లా అర్థమవుతది? సో నేనేం చెప్తున్నా అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్‌లో పడ్డా ఇంకోటి వాళ్ళు ఒకవేళ మార్ఫింగ్ ఫోటోస్ పంపినా గూడా ఆళ్ళైతే అస్సలు పంపరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు లోన్ గుంజుకోవడానికే ట్రై చేస్తారు. ఒకవేళ మార్ఫింగ్ ఫోటోలు పంపినా నేను వేరే ఫ్రెండ్స్ కూడా తెలుసుకున్నా. అయితే తెలుసుకుంటే మార్ఫింగ్ ఫోటోలు పంపాలన్నా గూడా వాళ్ళు ఎలాంటిది పంపుతారో తెలుసా? నీ ఫేస్‌ని కట్ చేసి ఈ వేరే సైట్‌లో తీసుకొచ్చిన ఫోటోకి ఇట్లా యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే అది సింపుల్‌గా అది ఒక వేరే వాళ్ళకి చూపెట్టినా గూడా నేను చూసినా గూడా కొన్ని అబ్జర్వ్ చేసినా వేరే వాళ్ళకి చూపెట్టినా గూడా నమ్మలేని పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. అంటే అసలు నమ్మరది. నువ్వని గూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి అసలు పూర్ ఎడిటింగ్ చిన్న పిల్లలైనా హ్యాపీ బర్త్‌డే ఎడిటింగ్‌లు చేస్తారు గదా! వాళ్ళు ఇంకా బాగా చేస్తారను వీ వీళ్ళకన్నా. అయితే ఏందంటే ఇందులో భయపడాల్సిన అవసరం మాత్రం అస్సలు లేదు. మన గవర్నమెంటే వీటికి అసలు అప్రూవ్ ఇవ్వదు. నువ్వు ఇంకోటి ఇందులో లోన్ ఒకవేళ యాప్‌లో నువ్వు అప్లై చేసినాక లోన్ వచ్చినాక గూడా నువ్వు కట్టకుండా వదిలేసినా గూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతది. అది తగ్గుతదని వాళ్ళు జెప్తారు. కానీ అసలు నేను చూస్తే 2 లోన్ యాప్స్‌లో నేను ట్రై చేశాను గదా! అసలు క్రెడిట్ స్కోర్ తక్కువ అవ్వడం గాదు. అసలు నా సిబిల్ స్కోర్‌లో గూడా నాకు ఈ లోన్ యాప్‌లో ట్రై చేసినట్టు కనీసం ఒక డాటా గూడా చూపిస్తలే. ఓవర్ డ్యూ ఉన్నట్టు గూడా చూపిస్తలే. ఎందుకంటే అసలు గవర్నమెంట్ అప్రూవే లేదు గదా! ఎందుకు సిబిల్ స్కోర్‌లో చూపిస్తదిది? చూపెట్టదనమాట. సో నేనేమంటున్నా అంటే అసలు భయపడకండి. ఏదున్నా ఇంట్లో చెప్పేసేయండి. సింపుల్‌గా చెప్పేసేయండి. ఏమవ్వదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఈ 7 డేస్ లోన్ యాప్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా
మీరు సింపుల్‌గా నా కామెంట్‌లో తెలియజేయండి. నేను మీకు సంబంధించిన వీడియో ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేననేది సింపుల్‌గా ఆ వీడియో గూడా చేస్తాను. నేను ఫస్ట్ ఫేస్ కనిపిస్తూ చేస్తున్నా. మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. చూడండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తెస్తాను. ఓకేనా? ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా. ఈ యాప్స్ మాత్రం సింపుల్‌గా డిలీట్ చేయండి. డిలీట్ చేసేటప్పుడు క్లియర్ డేటా పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో గూడా చెప్తాను. ఏంటంటే మీరు ఒకవేళ గూడా ఈ యాప్స్ నుంచి మన డాటా ఎట్లా రిమూవ్ చేయాలి బ్రో వీడియో చేయండి అంటే గూడా నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. చాలా పెద్దగా అయిపోయింది వీడియో. తర్వాత నేను చేసేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.